హాయ్ అన్న. చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని 200% కామెంట్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి ఖచ్చితంగా ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి నేనైతే జై బాలయ్య అని కామెంట్ చేయమంటున్నాను. అన్న, డాకు మహారాజ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? డాకు మహారాజ్ వేరే లెవెల్ ఉందన్న ట్రైలర్. నిజంగా తమను కొట్టిండన్న ట్రైలర్ లో బీజియం టారా టరారా అని ఒక బీజం ఉందన్న. ఏమన్నా ఉందన్న. నిజంగా గుర్రాలు అసలు ఒక వైబ్ క్రియేట్ చేసింది. నిజంగా బాలకృష్ణకి ఇలాంటి సినిమా పడలేదు కానీ బాధపడ్డాను. ఆయన గుర్రాలు చూసినాం కానీ ఈ రేంజ్ ఫుల్ చరిత్ర గురించి అంటే బాలకృష్ణనే కరెక్ట్. ఎందుకంటే చరిత్ర హిస్టరీ క్రియేట్ చేసేది హిస్టరీ మేము అంటగా. సో బాలకృష్ణ వేరే రేంజ్ అన్న. వయసు మాత్రం పెరుగుతుంది కానీ సినిమాలో దమ్ము కంటెంట్ అంతే పెరుగుతుంది. ఈ వయసులో కూడా బాలకృష్ణ సినిమాలు ఆ రేంజ్ లో పెద్ద హీరోల్ని కొట్టేటట్టున్నాయన్న. నిజంగా గ్రేట్ అన్న. ట్రైలర్ మాత్రం మస్తు అనిపించింది అన్న. కట్టింగ్స్ కానీ అక్కడక్కడ షార్ట్స్ కానీ ఆ విజువల్స్ కానీ వేరే అనిపించినాయి అన్న. విజువల్స్ కూడా భారీ బడ్జెట్ విజువల్స్ అనిపించినాయి. చాలా బాగుందన్న. డైరెక్టర్ గారు కూడా ఎవరో కానీ వేరే అంటే కెమెరా యాంగిల్స్ కూడా మస్తు పెట్టినన్న. బాలకృష్ణ లుక్ ఎలా అనిపించింది? అబ్బో లుక్ వేరే అన్న. నిజంగా వాంబో ఆయన డైలాగ్ డెలివరీ ఆయన లుక్ అమ్మ తోడు వేరే అన్న. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. బీజియం కూడా చాలా బాగా అనిపించింది అన్న. కంటెంట్ కూడా చాలా బాగుంది అనిపించింది. వేరే లెవెల్ అంటే ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నా. సో ఎందుకంటే ఆ ట్రైలర్ అట్లా అనిపించింది అన్న. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా? సినిమా ఖచ్చితంగా హిట్ అయింది. బాలయ్య బాబుకి అసలు ఈ దగ్గర సరౌండింగ్ లో ఒక 4-5 years లో అసలు ఫ్లాఫీ లేదు. దీన్ని కూడా మంచి హిట్ అనుకుంటున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.